ఏయ్, రోడ్డు తాగొచ్చినావా ఇప్పుడు? ఫస్ట్ బయట నడు, బయటకు నడుపు. బయట కాదు తినడానికి ఏమైనా పట్టుకురా. ఇప్పుడు పెద్దమన్నా మినిస్టర్ తిన్నాను పట్టుకురా అంటున్నావు, తాగబోతుండగా తాగొచ్చినావు. ఏది ఇట్లా చేస్తున్నావు ఎక్కువ? తినడానికి ఏమన్నా పట్టుకరా అన్నా పట్టుకరా. అసలు ఎన్నెళ్ళు ఏంది తాగుడేంది? నా మనసు బాధ చేస్తుంది. ఏం బాగా? నాకు తినడానికి ఏమన్నా పట్టుకరా పూపు. చేసుకో చేసుకో. ఏంది నాటకాలు చేస్తున్నావా నువ్వు నాటకాలు చేస్తున్నావా? బయట దిగుతా పాలు మొక్కలు చల్ పో. మాట్లాడు. ఏయ్ పో. ఏంది పోయేది? తాపు ఏందే వాళ్ళు పొద్దున మా ఫ్రెండ్ గారు వస్తాను ముందేమో నాకు ఏంది పెడతా ఫాల్తు మొక్కలు. వస్తున్నావేంది? అవన్నీ కాదు, నాకు తినడానికి ఏముంది ఆపు. అచ్చా చేపో పో. మొగడన్నా నేర్పించారు పొద్దున వచ్చి నాన్న నేర్పించింది ఏంది? నేను మందాలనిపించింది మందాయన అంతే. ఇంకోతో ఉన్నట్టుంది, అందుకే బయట పోయి మందా వస్తున్నావు, ఈ గొడవలు చేస్తున్నావు. నన్ను బయట పంపించొచ్చు, దాన్ని తీసుకురావచ్చు. ఉంటారే మస్తు ఉంటారే, రోజుకో దాంతో తిరుగుతా. రోజుకో దాంతో తిరుగుతా. అలాంటి ఇంటికి రావద్దు మరి, బజార్లు ఉండాలి. నా ఇల్లు నా ఇష్టం. నువ్వు దెంగే ఏంది దెంగే. నేను చూసిన చూడంగానే టెంప్ట్ అయినా చేసుకున్నా. ఇప్పుడు ఏమైంది అంటే ప్రతి ఒక్క అమ్మాయి కనిపిస్తుంది టెంప్ట్ అయితే అందరూ చేసుకుంటా. ప్రతి ఒక్క దాన్ని నేను చేసుకుంటా. నా ఇష్టం, నా మందు నా ఇష్టం. ఇలా ఎందుకు చేసుకున్నానేమో మా కాదే. నాకు ఎందుకే అంత పెద్ద టెక్కు చూపెడుతున్నావు? నీ అసలు ఇంతమందిని చూసి కాదు, ఎప్పుడు నాతో గుట్లాడేట్టుడు కాదు. ఒక్కసారి నీ అసలు కూడా గింత విషయం. మరి ఏం చేయాలి? ఏం చేయాలి? ఆ దగ్గర దెంగే. రాను, నీకి నాకి మాటలు లేదు, బాయ్. సరేనా? పెళ్ళి లేక నేను మొన్న మందాయిన అరే నువ్వేమను ఎవరితో ఉందట్టుంది నీకు రాత్రి పోతున్నావు అనేటో పోతున్నావు తిరుగుతున్నావు అను. అప్పుడు వదిలేసిన. నిన్న తిట్టినావు. ఈరోజు దాకా ఇంకా ఉరుబాబు తెలుతావు. ఏం చూసుకోలే నీకు? కేజీ మీద కేజీ కండలేదు నీకు. వాళ్ళతో ముఖం దాని పో. ఇగో నాకు ఇప్పుడు ఏదన్నా అండు, నేను పొద్దున్న నుంచి అన్నం తినలేను. తినకు అంట. బయట యువత ఉందన్నావు కదా, దాని దగ్గర తినరా, మంచిగా పెడతారు. నువ్వేందుకున్నా నన్ను బొమ్మన్నావు కదా ఇంట్లో. అరే ఓ నేను లేననుకున్నావా? నా ఇట్లా రాదేను. వచ్చినాడు బయటికి రాబే. నీ అబ్బా బయటికి రా. ఎవరు నాకు ఇది కావాలి. మరి దాన్న పెళ్లి చేసుకోపోయాను. తాలిబొట్టు ఉందా? ఎవరికి? తాలి కట్టు. ఇప్పుడు నాకేమన్నా ఏమంటారు మంచూరియా అన్నీ ఏదైనా తీసుకొని రాపో. అది కాదు, నేను హోటల్ లా చేసే వర్కర్ అనుకుంటున్నాను. చెల్లి చేసుకున్నప్పుడు నువ్వు వర్కర్వే. నీ కింద కాళ్ళ కింద వాడు నీకు రాగా అర్థమైతుందా? నాకు నువ్వు చేసి పెట్టాలి, నేను నీకు చేసి పెట్టాడు కాదు, గుర్తు పెట్టుకో. అవన్నీ కాదు నాకు ఇప్పుడు అన్నానా అన్నావు. నేను మంద అయిన అనుకున్నావా? గింత తాగినే నాకేం ఎక్కలేదు. అర్థమైతుంది. ఇంతే తాగుతో గింత తాగినా కూడా గంతనే ఎక్కుతుంది. తాగుతో మీకు అర్థం కావట్లేదు. నువ్వు నాకు వాంతింగ్ వచ్చినట్టు అవుతుంది. కక్కుపో బయట ఏమన్నా ఇంకోతో ఉంది కదా, దాని దగ్గర పోయి కక్కుపో. ఓకేనా? నా ఇంటికి రాకు, నాకు గడప ఓకేనా? సరే పోయి నుంచి వాపస్ నువ్వు పోవాలా దాని దగ్గర? పో. ఏం చేస్తావు? కొట్టు. అది నీకంటే బెటరే. అది ఇంత అండి పెడుతుంది నా కోసం. అది అంటే దానికి ప్రాణం దానికి. అసలు నీకు ఇంకోతుంది అయితే నడుస్తుందట బయట. ఉన్నదే ఒకటి కాదు. అలాంటి బాడుకొని బెల్లానికి సౌతుందని తెలిస్తే ఆడిది అమ్మోరైపోద్ది. పెళ్లి చేసుకుని కాకుండా ఇంకిద్దరు ముగ్గురు నుంచుకొని అట్లే ఉండేటోడు. అర్థమైతుందా? నువ్వు ప్రేమ చూపెట్టే కష్టలేవు నువ్వు నా మీద.
చూపి నాకు నీ దగ్గర ప్రేమ ఓకే దొరకట్లేదు, సరే అందుకే నేను డైవర్స్ ఇస్తా. బయట తీసుకుంటున్నా. తీసుకుందా చెప్పాకి నువ్వు డైవర్స్ ఇస్తా, నీకు నాకు సంబంధం ఉండదు. వేరేటో నేను చేసుకుంటా, వేరేదాన్ని నువ్వు చేసుకో. వేరేటో నేను చేసుకుంటా, వేరేదాన్ని నువ్వు చేసుకో. సెట్ అయిపోతుంది లైఫ్. చేసుకో. ఓకేనా? నువ్వు ఇంకో తొందర, నేను ఇంకో దంతుంది, ఇంకో తొందర, నేను ఇంకో దంతుంది. మెతికి తొక్కేవే బబ్బులు కప్పులు నేల కత్తుకుపోతాను. మా అమ్మ నాన్న ఫోన్ చేస్తాం, చెప్పాలి కదా వాళ్ళకి కూడా. ఏం చెప్తావు? అమ్మ డైవర్స్ తీసుకుంటున్నా, వేరే వాళ్ళ నాకు సంబంధం అంటే ఇంకొని మీద నీకు కన్ను ఉందన్న, ఇంకొని మీద నీకు కన్ను ఉందన్నమాట. ఉంది మరి. ఎవడు అడిగా? ఎవడైతే నీకు ఎందుకు? ఆడెవడు చెప్పు. ఏంది ఆ, ఏంది ఏమది? కొడతావేంటి? ఎవడు అనుకుంటున్నా మాట్లాడుతాను. అన్నికి ఎట్లా కనిపిస్తుంది? కళ్ళకి మనిషికి కనిపిస్తుంది. కాదు. ఎందుకు కొడుతున్నావు తాగొచ్చి? నేను కొడతా. పెళ్లికి సరేనా? బండి సరే. పెడతానది, బండి సరే. పెడతానది, బండి అడుగు. ఎందుకు పెడతారు నీకు బండి? ఎందుకు అల్లునికి బండి పెడతా, తుల ముంగరాం పెడతాను, బండి పెడతా, తుల ముంగరాం పెడతానది. తుల ఉంగరం కాదు కదా, గోధు కూడా తాకలేదు. వాళ్ళు అర్థమవుతుంది. నీకు బండి లేకుంటే ఎట్లా తిరగాలి? నడుచుకుంటూ వస్తే నా కాళ్ళకు ఉంచుకున్నది పెడతది. పో తిరిగిరా పో. ఉంచుకున్నది. ఎవరిని ఉంచుకున్నా అన్నావు కదా, పోయి దాని దగ్గర. ఓకేనా? మూసుకోండి బండు. అంత హక్కు కూడా లేదు, మాట్లాడంత హక్కు కూడా లేదు. అర్థమవుతుందా? ఇది ఆ ఇల్లు, ఇది నాది అంతే. మూడు కష్టపడి వచ్చిండు ఆయనకి నండి పెడతా అన్న సోయిని. తాగుపోతాడో తాగొచ్చినాడు కష్టపడి రాలే. నువ్వు చూస్తాను నా? ఇంతే తాగిన ఒకటే పెగ్గు. తాగుపోతాడు గింతదైనా కూడా ఎక్కుతుంది. గింతదైనా కూడా ఎక్కుతుంది. ఓకేనా? నా చోళ పువ్వు పెట్టాలని చూడకు. అందరు అర్థమవుతుందా? నా సంతిలాగా కాదు నేను. నువ్వు ఉంచుకున్నది అమ్మాయి లెక్క కాదు. నేను అర్థమవుతుందా? దాని అమ్మాయి ఏం చూసి వచ్చినా నేను. అర్థమవుతుందా? ఎంతలో ఉండాలి అంతలో వండు. ఇప్పుడు నాకు నువ్వు చేసి పెట్టా వండి పెట్టా. ఓకేనా? పెట్టను మరి అట్లా. ఇప్పుడు మరి ఫస్ట్ నువ్వు ఇంచి ఫస్ట్ మీ అన్నకు ఫోన్ మీ అన్నకు ఫోన్ చేస్తాను నేను. మీ అన్నకు ఫోన్. అమ్మ మీ అల్లుడు ఫోన్ చేసే మీరు ఎత్తకండి. ఓకేనా? ఎందుకు మీ వల్ల ఎందుకు ఫోన్ చేస్తున్నాను నాకు అర్థం కాదు. బరాబర్ చేస్తా. అంటే ఇప్పుడు నేను దాయినా అని మీ వల్ల తెలవాలి. నాకు ఏం చేయాలి? మీ అన్నకు ఫోన్ చేసి మందు పైసలు కొట్టుమా. పెద్ద గోషి అని వచ్చిచ్చినవే మాట నీకు పంపిస్తాడు ఇక. అవునే, పిల్లని నేను ఇచ్చినప్పుడు నా కాలు కడిగినారు కదనే. ఇప్పుడు మందు నా బాడీకి వేసి నా బాడీ ఫ్రెష్ అయిపోతుంది. తాగుతూనే వేసుకొని కష్టాలు. ఇక నేను కృష్ణుడు లెక్క 100 మంది గోపికలు ఉన్నా, నాకు మాత్రం రాధవ్ నువ్వేనే. ఐ లవ్ యూ డార్లింగ్. చీర స్మెల్ వస్తుందంత వాంగు. ఫస్ట్ పిల్లం ఇది, సెకండ్ పిల్లం. ఎవడు చెప్పిందేమో. ఇది అలవాటైనాకనే కదా నువ్వు వచ్చింది. ఇది లేకుండా ఉండను లేదు తెలియదు, నువ్వు లేకుండా ఉండలేని బంగారు. ఐ లవ్ యూ. రూమ్ లోకి వెళ్దాం. ఎందుకు? నిద్ర వస్తుంది. పాప అండిపోయి ఇంకో దాని దగ్గర. అవునా? ఇంకొక మీ ఉంచుకున్న అమ్మాయి ఉంది కదా, ఇల్లు దాని దగ్గర తిండి పెడుతుంది, బాగా చూసుకుంటది. ఓకేనా? ఇల్లు మంద అయిపోయి ఏ పో ఫస్ట్ నువ్వు. ఏమైంది? ఏంది ఏమైంది? ఏంది అంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఉండా, నాకు కొద్దు నువ్వు. ఓకేనా? డైవర్స్ మెతికి తొక్కేవే బబ్బులు కప్పులు నేల కత్తుకుపోతాను. పొద్దున వచ్చి మీ వాళ్ళని మా వాళ్ళని పిలిపిస్తా. పోతే మరి అసలు టచ్ చేయకపోతే ఇంకోసారి నీ లైఫ్ అయిపోతే నువ్వు కాకపోతే ఇంకోటి రేపే ఇంకో దాన్ని తెచ్చుకుంటా. గుడ్ బై.